హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారికి 2025 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే పైన కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఎవరు కూడా కాల్ చేయకండి. అలానే ఈ ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ఫిబ్రవరి నెలలో మీకు చాలా వరకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీ యొక్క జన్మ రాశిలోనే శుక్రుడు ఉచ్చస్థితిని పొందుతాడు. ఇది మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. పైగా శుక్రుడు మీకు 4 నెలల పాటు మీ యొక్క జన్మ రాశిలోనే ఉంటాడు కాబట్టి ఇది మీకు చాలా వరకు పాజిటివ్ సైన్. మీ యొక్క హెడ్ అనేది చాలా వరకు పాజిటివ్గా ఉంది. హెడ్ అంటే మీ యొక్క థింకింగ్, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచన తీరు, ఇవన్నీ మీకు చాలా వరకు మంచి విషయాలు, ఒక ఎంతోజియాజంని, ఒక మంచి ఆలోచన దృక్పథాన్ని ఇస్తుంది. క్రియేటివిటీ అనేది బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు చాలా పాజిటివ్ అయిన ప్లానెట్ అన్నమాట. అయితే రాహువుతో శుక్రుడు కలవడం వల్ల కొన్ని సందర్భాలలో మీకు హైలీ రిస్క్ టేకింగ్, ఎక్కువగా సడన్ గా ఏదైనా రిస్క్ తీసుకునేద్దాము అన్నట్టుగా ఒక ధైర్యం అనేది వచ్చేస్తుంది. ధైర్యం రావడం అనేది మంచిదే, కానీ రిస్క్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, నిదానంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ యొక్క వ్యయస్థానంలో శనిశ్చరుడు కూడా ఉన్నాడు. సో మీకు వచ్చేసి కొంచెం టయర్డ్నెస్ అవ్వడం, అలసట అవ్వడము, ఎక్కువగా ప్రయాణము, ఎక్కువగా ఖర్చులు అనేది ఉంటుంది. అలాంటి సందర్భంలో శుక్రుడు మీకు మీ యొక్క జన్మరాశిలోకి ప్రవేశించడం అనేది మీకు కొంతవరకు శుభ ఫలితాలని అందిస్తుంది. చాలా వరకు పాజిటివ్ గానే ఉంది. దీనికి మీ యొక్క జన్మ జాతకంలో కూడా శుక్రుడు మంచి స్థానంలో ఉన్నట్టయితే, ఇప్పుడు మీకు జరుగుతున్న దశాభుక్తులు అనుకూలంగా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు చాలా వరకు మ్యాచ్ అవుతుంది. లేదంటే కొంతవరకు ఫలితం అనేది తగ్గుతుందన్నమాట. ఏదేమైనప్పటికీ కొంతవరకు మీకు ఫలితం అయితే ఉంది. మీ యొక్క చతురస్థానంలో కుజుడు ఉంటూ మీ యొక్క దశమ లాభస్థానాన్ని చూస్తూ ఉండటం కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఆర్థికంగా కొంచెం బెటర్గా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే కుజుడు మీకు మీ యొక్క ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి, మీకు యోగకారకుడు. ఆయన మీ యొక్క చతురస్థానంలో ఉంటూ మీ యొక్క దశమ లాభస్థానాన్ని చూడటం వల్ల ఆర్థికంగా మంచి అభివృద్ధి, లాభము, మీకు ధన ఆదాయం అనేది బాగా కలిసి వస్తుందన్నమాట. కొంతవరకు ఆరోగ్యపరంగా చూసినప్పుడు మీ యొక్క జన్మరాశిలో శుక్రుడు, రాహు ఉన్నారు. శుక్రుడు మీకు ఎంతటి శుభగ్రహమైనప్పటికీ మీకు అష్టమాధిపతి. సో హెల్త్ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీట్ తీసుకోవటం, షుగర్ ఉన్నట్టయితే, మీకు డయాబెటిక్స్ ఉన్నట్టయితే మీరు కొంచెం జాగ్రత్తలు వహించాలి. యూజువల్గా శుక్రగ్రహం యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా స్వీట్ తినేందుకు అవకాశం ఉంది. మీ యొక్క జన్మరాశిలో శుక్రుడు గోచరించడం వల్ల మీకు స్వీట్ క్రేవింగ్ అనేది ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. సో స్వీట్ని తగ్గించుకోవటం మంచిది. మీకు బ్లడ్ ప్రెషర్, కోపము ఇవంతా కూడా కొంచెం శాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి చేయడం చాలా వరకు శుభ ఫలితాలను మీకు ఇస్తుంది. స్టూడెంట్స్కి చూసినప్పుడు స్టూడెంట్స్కి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే సూర్య బుధుల యొక్క సంబంధం అనేది ఉంది కాబట్టి మీకు చాలా వరకు స్టడీస్ పరంగా చూసినట్టయితే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రతి ఒక్క విషయము ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవడానికి కొంచెం మీరు ప్రిపరేషన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అంతవరకే మీకు బుధాదిత్య యోగం కూడా కలిసి వస్తుంది కాబట్టి మీకు చాలా వరకు శుభ ఫలితాలు అయితే ఉంది. మీ యొక్క వ్యయస్థానంలో ఉన్న శనీశ్వరుడు, మీ యొక్క వ్యయస్థానంలో సూర్య బుధుల యొక్క సంబంధము కాబట్టి కొంచెం టయర్డ్నెస్ అనేది ఉంటుంది. కానీ శుక్రుడు మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రగ్రహం ఎందుకంటే ఒక ఎనర్జీ ప్లానెట్ అన్నమాట. ఒక పాజిటివ్ హార్మనీ అనే ఒక శుక్రగ్రహము మీకు చాలా వరకు సహకరిస్తుంది. కన్ఫ్యూషన్లో ఉన్న వారికి కూడా ఒక స్పష్టతను ఇస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట ఓవరాల్గా మనం పరిశీలించి చూసినప్పుడు ఈ నెల అనేది మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అందించే విధంగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.